శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో అనంతపద్మనాభస్వామి వ్రతం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు, అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ, ధర్మకర్త తలారి తేజ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాకేష్ స్వామి మాట్లాడుతూ, ఈ దేవస్థానంలో ఎక్కడా లేని ప్రత్యేకమైన రాసలు, నక్షత్రాలు, వెండి, బంగారు బల్లి ఉన్నాయి. నక్షత్ర రాశిదోషాలు ఉన్నవారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం అనంతరం దోష నివారణ కలుగుతుంది అన్నారు. సద్గుణ మహిళా భజన బృందం వారు ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి భక్తిని చాటారు. తలారి తేజ మాట్లాడుతూ, నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం 944వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఆలయ నిర్మాణం నుంచి ఈ రోజు వరకు వందలాది మంది భక్తులకు ప్రత్యేకమైన వంటలతో అన్నప్రసాదం అందిస్తున్నాం. రాబోయే దసరా నవరాత్రి విజయదశమి సందర్భంగా అన్నదాన భవన నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. అందుకు భక్తులు ధనం, ధాన్యం, వస్తురూపంలో విరాళాలు అందించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి, మురళి, హనుమంతమ్మ, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం పరమపురుషం జగదీశ్వరం పంకజనాభం శ్రీనారాయణం. విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం నారాయణం శ్రీనారాయణం లక్ష్మీవల్లభం శ్రీనారాయణం. వేదదాయకం దశావతారం శ్రితజనప్రియం శ్రీపదాంబుజం క్షీరసాగరం శయనసుందరం నారాయణం శ్రీనారాయణం. విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం. నయనమోహనం దర్శనం సుఖం లక్ష్మీవల్లభం ఐశ్వర్యప్రదం పరమపురుషం జగదీశ్వరం. జై జై లక్ష్మీనారాయణ. ఈ అన్నదానం ఈరోజుకి లక్ష్మీనారాయణ స్వామి గుడి మనము ఆవిర్భవించినప్పుడు 1.5 సంవత్సరానికి స్టార్ట్ అయింది, ఇంకా గుడి ఓపెనింగ్ కాకముందే. ఈరోజు 944వ రోజు అన్నదానం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ గుడి స్థాపించినటువంటి మా నాన్నగారైన తలారి పరశురాముడు గారు, మా అమ్మ శకుంతలమ్మ ఇద్దరు కలిసి ఈ గుడిని ఎంత అభివృద్ధి చేసినారో, ఎంత అద్భుతంగా తయారు చేసినారో మీ అందరూ కళ్ళారా చూస్తున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఎంతోమంది కోరికలు తీర్చి దేవుడైనాడు. ఎంతోమంది భక్తాదులు అందరూ ఎంతోమంది చాలా సంతోషపడి వాళ్ళు మా కోరికలు తీరుతున్నాయని చెప్పి వాళ్ళ పిల్లలకి అది ఇది అన్ని పేర్లు పెట్టుకోవడం అనేది జరుగుతున్నాయి. ఈ అన్నదానం ఈరోజు 944వ రోజు జరుగుతుంది. మా నాన్నగారు లేకపోయినా ఆయన ఎల్లవేళలా దీన్ని చూస్తూ ఆనందపడుతూ మా అందరి ఆశీర్వాదాలు ఉంటాయని, ఆయన ఆశీర్వాదం మనందరూ తప్పకుండా ఉంటుందని కోరుకుంటున్నాను. మీ అందరూ అన్నదానానికి తోచింది సహాయం కానీ, వస్తు రూపైనా కానీ, ధన రూపైనా కానీ, మీ బియ్యం దయాలు కానీ, మీకు తోచింది ఎవరైనా కానీ వాళ్ళ సాయం అందించవచ్చు. మరి ఇంకోటి, ఈ అన్నదానం
ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థలంలో తర్వాత ఇంకో నెల రోజులు కానీ నెల 10 రోజులు కానీ అన్నదానం పర్మనెంట్ బిల్డింగ్ గుడి ముందరే తయారవుతుంది. మీ వంతు మీ సహాయం ఎవరైనా కానీ వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు తోచింది సాయం అందించి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జయ లక్ష్మీ.